హాయ్ అందరికీ. సో ఇవాంటి వీడియోలో ఫేజ్ 2లో రిమైనింగ్ కాన్సెప్ట్స్. సో సిమాంటిక్ సెర్చ్ అంటే ఏంటంటే ఇది కూడా వెక్టర్ సెర్చ్ లాగే ఉంటుంది, కానీ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు వెక్టర్ సెర్చ్లో నియరెస్ట్ వెక్టర్ ఫైండ్ చేసాం కదా, ఇక్కడ కూడా అట్లాగే యాంగిల్ బట్టి కొసైన్ సిమిలారిటీ కూడా యూజ్ చేస్తాం. కానీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనము అక్కడ ఐ లైక్ పప్పీస్ అంటే దానికి సంబంధించింది వస్తుంది, ఇక్కడ దాన్ని క్వైరీలా కన్వర్ట్ చేస్తుంది. విచ్ సెంటెన్స్ టాక్స్ అబౌట్ పెట్స్ దట్ పీపుల్ లైక్ అన్నట్టు ఇస్తుంది. క్వైరీ ఇచ్చి దానికి అంటే మీనింగ్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టు క్వైరీ ఫ్రేమ్ చేసుకుంటుంది. సో ఆ తర్వాత ర్యాంకింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో అది సిమాంటిక్ సెర్చ్ అనేది. సో నెక్స్ట్ చంకింగ్ అంటే లార్జ్ డాక్యుమెంట్స్ని స్ప్లిట్ చేస్తాం స్మాలర్ పీస్గా, ఎందుకంటే కాంటెక్స్ట్, విండో లిమిట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేయడానికి. సో ఫిక్స్డ్ చంకింగ్ అంటే స్ప్లిట్ చేస్తుంది వర్డ్స్ని, పేజెస్ని, పీడిఎఫ్ పేజెస్ని, అంటే పీడిఎఫ్ని ఒక 500 పేజెస్ అట్లాగా ఫిక్స్డ్గా చంకింగ్ అంటారు. సెంటెన్స్ చంకింగ్ అంటే బేస్డ్ ఆన్ సెంటెన్స్, పారాగ్రాఫ్ చంకింగ్ అలాగే. సో ఓవర్లాప్ చంకింగ్ అంటే ఏంటంటే స్మాల్ రిపీటెడ్ టెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అంటే స్మాల్ వర్డ్స్ అనేది మీనింగ్ పోకుండా. ఇప్పుడు నార్మల్ చంకింగ్లో చంక్ 1 చంక్ 2 అది ఇదే పైథాన్ ఈస్ యూజ్డ్, చంక్ 2లో ఫర్ ఏఐ సిస్టమ్ అలాగ ఉంటుంది. అదే ఓవర్లాప్లో అయితే సెకండ్ చంక్లో యూజ్డ్ ఫర్ ఏఐ సిస్టమ్ అని వస్తుంది. యూజ్డ్ అనేది రిపీట్ అవుతుంది. సో రిపీట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి సెంటెన్స్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, మీనింగ్ బ్రేక్ అవ్వదు. సో తర్వాత లాంగ్ చైన్ అంటే అదొక ఫ్రేమ్వర్క్. ఈ జెనే అప్లికేషన్ మనం ఈజీగా బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో యాక్చువల్గా ఏ యాప్స్ అనేది మాన్యువల్గా చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఎల్ఎల్ఎమ్స్, ప్రాంప్ట్స్, వెక్టర్ డేటాబేస్, మెమరీ, ఏపీఐస్ ఈ టూల్స్ అన్నిటినీ కనెక్ట్ చేయాలి. అందుకే మనం లాంగ్ చైన్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కంబైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వాటిలో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి, ప్రాంప్ట్ టెంప్లెట్స్ అని, చైన్స్ అని, మెమరీ, రిట్రైవర్స్, ఏజెంట్స్, వెక్టర్ డిబి ఇంటిగ్రేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది డీటెయిల్గా నెక్స్ట్ ఫేజ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.